25 లక్షల విలువ చేసే కారులో వచ్చి 2,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. ఓ సిఐ తల్లి, ఓ కోటీశ్వరుడైన వృద్ధుడు, కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తల్లులు, ఇలా ఎందరో అనర్హులకు కేసీఆర్ దయ వల్ల పెన్షన్ అందుతోంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు వాళ్ల లీడర్ల ఒత్తిళ్లకు తలొగ్గి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే పెన్షన్లిచ్చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చినట్లు కోటీశ్వరులకు కూడా పెన్షన్లిచ్చిండు కేసీఆర్. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? అక్రమ పెన్షన్లపై రేవంత్ అన్న విచారణ చేయిస్తే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటివరకు 4 జిల్లాల్లో 25,000 మందిని వెరిఫై చేస్తే అందులో 2,000 అక్రమ పెన్షన్లు బయటపడ్డాయి. అంటే రాష్ట్రమంతా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరిగితే మరో పెద్ద స్కామ్ బయటపడే అవకాశం ఉంది. 10 ఏండ్ల కేసీఆర్ పాలనంతా స్కాములమయమని చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్.